జై మార్కండేయ, జై పద్మశాలి. నేను డాక్టర్ పుట్ట పాండురంగయ్య, అఖిల భారత పద్మశాలి ఇంజనీర్స్ విభాగ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఎల్బీనగర్ పద్మశాలి సంఘం తరఫున ఎల్బీనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడికి విచ్చేయటం జరిగింది. కొండలక్ష్మణ్ బాపూజీ గారి 32 అడుగుల విగ్రహాన్ని కొత్తపేట చౌరస్తాలో దాన్ని నిలపడానికి, ప్రతిష్ఠించడానికి చాలా శాయశక్తులా కృషి చేస్తూ సక్సెస్ఫుల్ గా దాన్ని మైలురాయిలు దాటుతూ ముందుకు వస్తున్నారు. కొండలక్ష్మణ్ బాపూజీ గారి వారి విగ్రహం అంత స్థాయిలో ఉండటానికి వారి యొక్క చరిత్ర చాలా ఘనమైన చరిత్ర. దానికి తగ్గట్టుగా వారు చేస్తున్నందుకు వారు అభినందనీయులు. మన గణేష్ నేత గారు, కౌకుంట్ల రవితేజ గారు, శ్రవణ్ గారు, లక్ష్మీనారాయణ గారు, అదర్ టీం మెంబర్స్ అందరు కలిసి కష్టపడి దాన్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చి మొన్ననే దాని యొక్క ప్రొఫైల్ అందరికీ పద్మశాలి ప్రముఖులకు అందరికీ చూపించే క్రమంలో కూడా నేను కూడా వెళ్ళటం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. మన వాళ్ళు ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఇంత పెద్ద విగ్రహం వచ్చే అవకాశం ఈ కనుచూపు మేరలో కనపడే అవకాశం లేదు. చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు. వారిని అభినందిస్తూ, కొండలక్ష్మణ్ బాపూజీ గారి వ్యక్తిత్వము, వారి యొక్క ప్రతిష్ట, దానికి సూటబుల్ గా అంత పెద్ద స్థాయిలో వారి విగ్రహాన్ని తీసుకోవడం అనేది ఉదాహరణ. వారి ఘనమైన చరిత్రలో చెప్పుకోవడానికి చాలా ఉన్నా, వారు తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క మంత్రి పదవిని త్యాగం చేయటమే కాకుండా వారు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా తెలంగాణలోనే తాను మళ్ళీ పదవి తీసుకుంటాను తప్ప మళ్ళీ నేను వేరే ఏ పదవి నేను మీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో తీసుకునే అవకాశం ఏమాత్రం లేదని చెప్పేసి వారు దానికి దూరంగా ఉంటూ తొలి మళ్ళీ దశల్లో వారు చేసిన ఉద్యమంలో చివరిగా తెలంగాణ వచ్చే క్రమంలో వారు బతికి ఉంటే చాలా ఆనందంగా ఉండేది. కానీ వారు దానికంటే కొద్ది ముందర వారు 97 ఏళ్ల వయసులో ఢిల్లీలో చల్లటి చలిలో గడ్డగట్టుకునే ఆ పరిస్థితుల్లో ఆ వయసులో వారు అక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష చేసి అక్కడ ఢిల్లీలో 8 రోజుల పాటు ఎంతో మందికి ప్రోత్సాహము ప్లస్ ఉత్సాహము ప్లస్ వారికి మోటివేషన్ ఇచ్చి ఆ ఉద్యమాన్ని ఊపిరులుది ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో వారు చేసిన ఆ వయసులో చేయటం అనేది చాలా గొప్ప విషయం. నేను అదృష్టవంతుడిని. వారు ఒక ఢిల్లీలో చేసి వచ్చే క్రమంలో వారిని రిసీవ్ చేసుకోవడమే కాకుండా వారితో కలిసి ప్రయాణం చేయగలగడం అనేది నాకు ఒక జీవితకాల అదృష్టంలాగా భావిస్తాను నేను. సో వారు ఒక పద్మశాలి వ్యక్తిగానే కాకుండా వారు సమాజానికి ఎస్పెషల్లీ బీసీసీ కొరకు వారు చేసిన 82లో చేసిన ఉద్యమం అనేది కూడా స్ఫూర్తి. ఒక చిన్న సందర్భం ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పేసి కాంగ్రెస్ లో ఒక పెద్ద నాయకుడు, వారు పద్మశాలి భవన్ లో వారి గురించి స్ఫూర్తి ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు వారి స్పందనలో వారి యొక్క స్పీచ్ లో చెప్పటం, ఇది నన్ను పద్మశాలి కులానికి పరిమితం చేయొద్దు, ఈయన అందరి వాడు, మొత్తం సమాజం గురించి కష్టపడి చేస్తున్న వ్యక్తి కాబట్టి మీరు ఒక పద్మశాలి సమాజానికే కాకుండా బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక గొప్ప నాయకుడు అని చెప్పేసి వారిని ప్రశంసించడం అనేది వారి యొక్క గొప్పతనానికి నిదర్శనం. సో అట్లాంటి మన బాపూజీ గారిని వీరు ఈరోజు 32 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ప్రభుత్వం యొక్క అండదండలతో అది అక్కడ గవర్నమెంట్ పెద్దల చేత దాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి వారు చేస్తున్న ఏర్పాటు చాలా గొప్ప విషయం. మా వంతుగా మేము కూడా మా ఇంజనీర్స్ విభాగ సంఘ సభ్యులకి కావచ్చు, ప్లస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలీలందరికీ కావచ్చు, ప్లస్ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ ఒక పిలుపు. వారి యొక్క కార్యక్రమము ఇనాగ్రేషన్ మార్చిలో ఇనాగ్రేట్ చేయబోతున్న ఈ యొక్క వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని మనందరం ఇచ్చేసి దాన్ని దిగ్విజయం చేయడమే కాకుండా ఒక సందేశం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఒక గొప్ప సందేశాన్ని మనం ఇస్తాము అనే ఉద్దేశంతో నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి. ధన్యవాదాలు.